మనం కట్టడి చేయాలా, వాళ్ళ స్పీడుకు బ్రేకులు వేయాలా, వాళ్ళను మనం కంట్రోల్ చేయాలా. ఈ చర్చలో ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజాపక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలను, మోసాలను గట్టిగా విమర్శిస్తూ ప్రజాపక్షాన న్యాయబద్ధమైన పోరాటం చేస్తూ ఉండే వాళ్ళల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది ఇద్దరిని. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకడు మీ అన్న రాచమల్లు, మరొకడు వేంపల్లె సతీష్ రెడ్డి. ఇది గర్వపడతా ఉన్నా, నేను ముఖ్యమంత్రి గారికే చెప్తా ఉన్నా, గర్వపడతా ఉన్నా. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నేను పోరాటం చేసిన మాట నిజమే కాబట్టి, అది మీ గుండెల్లో భయాన్ని, గుణపాన్ని దించుతోంది కాబట్టి, నా మాటలు జనంలోకి రీచ్ అవుతోంది కాబట్టి మీకు భయం కలిగింది, బాధ కలిగింది, నా మీద ఆక్రోశం కలిగింది. ఇది నన్ను మీరు గుర్తించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేను ఏం చేయాలా వాళ్ళ చర్చలో? రాచమల్లు గాడని వాళ్ళ చర్చలో ప్రసాద్ రెడ్డి అని కూడా గౌరవంగా మాట్లాడలే. రాచమల్లు గారిని, వాళ్ళ సతీష్ గారిని ఎట తిరిగి జైలుకు పంపాలా. మన వెనక ఒక వారం రోజులుగా అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపడానికి కావలసినటువంటి కుట్రకు తెరదీసినారు మిత్రులారా. నా పైన, సతీష్ పైన వెతికితే రాచమల్లి అవినీతి చేయలే, ఎక్కడ భూములు ఆక్రమించలే, ఎక్కడ నేరాలు చేయలే, ఘోరాలు చేయలే. డబ్బు సంపాదించే దాంట్లో వాళ్ళు గతంలో మాట్లాడేది ఏంటి నిజాలు లేవు. నేను మటకా అన్నారు, గుట్కా అన్నారు, క్రికెట్ అన్నారు, గ్యామ్లింగ్ అన్నారు, ఏమీ లేవు. ఉత్తాయి భూముల ఆక్రమణ